హలో మై డియర్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను అజయ్ గారు చాలా రోజుల తర్వాత ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. కావాల్సిన డ్రెస్సెస్, అలాగే షూస్, వాటర్ అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాం కార్లోనే. ఫస్ట్ అయితే పెద్దాపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే అనుకోలేదు అసలు ఇలా ఒక ట్రిప్ మేము ఫిక్స్ చేసుకుని వెళ్తాము అని అస్సలు అనుకోలేదు. మా మ్యారేజ్ అయ్యాక కూడా అసలు ఓన్లీ వన్స్ వెళ్ళాము, ఆ తర్వాత కూడా వెళ్ళలేదు. ఇంకా ఫైనల్గా ఎక్కడికి వెళ్ళామంటే ఇంక డైరెక్ట్గా నర్సీపట్నం వచ్చేసాము. ఈ నర్సీపట్నం నుంచి మనం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లంబసింగ్కి వెళ్తున్నాం. ఏంటి సడన్గా లంబసింగ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఆ నెక్స్ట్ డే నా బర్త్డే ఉంది, అది కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేద్దామని అజయ్ గారు అయితే సడన్ ప్లాన్ అయితే చేశారనమాట. నెక్స్ట్ ఆయన బర్త్డే ఉంది, మా మ్యారేజ్ డే ఉంది, అప్పుడు ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి సో ఇదన్నా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అమృత, అసలు పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నన్ను ఏమీ అడగలేదు, నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, నీకు ఒక మెమరీ ఉండాలి కదా అని చెప్పి ఆయన అయితే నన్ను తీసుకెళ్ళారు. మధ్యలో ప్రెగ్నెంట్ అయ్యాను, తర్వాత మిన్నుతో బయటకు వెళ్ళడానికి అవ్వలేదు, నెక్స్ట్ అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదు. సో ఇలా అన్నిటి వల్ల మేము ఎప్పుడు బయటికి కూడా వెళ్ళలేదు. ఆఫ్టర్ 5 years మేము ఇప్పుడు ఒక ట్రిప్కి మేము ప్లాన్ చేసాము. అది సక్సెస్ అవుతుందా లేదా అని చాలా అనుకున్నాం. నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్, ఎందుకంటే నేను ఏం ప్లాన్ చేసినా కూడా అయ్యేది కాదు. సో నేను ఇది అవ్వడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది ఫైనల్గా మేము లంబసింగ్ అయితే వచ్చేసాము. మేము తీసుకున్న రిసార్ట్స్ ఇక్కడ రూమ్స్ అవి కూడా పైన కొండ మీదే అన్నమాట. ఇటు సైడ్ టెంట్స్ అవి కూడా ఉన్నాయి. కానీ ఆ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చింది కాబట్టి మేము రూమ్ తీసుకోవడమే కరెక్ట్ అనిపించింది. మేము చాలా చూసామన్నమాట. ఇంక ఇది చాలా ప్రైవేట్గా నాకైతే ఎంత నచ్చిందంటే అసలు చెప్పలేను. ఆ ప్లేస్ అదిని అక్కడ చలి ఎంత ఉందంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బయట కన్నా రూమ్లోనే చాలా చలిగా అనిపించింది. మేము అసలు అప్పుడు కూడా బాగా లేట్ అయిపోయింది కదా, రెస్ట్ తీసుకుందామని అనుకున్నాము. అజయ్ గారు అయితే చాలా దూరం డ్రైవ్ చేశారు, ఫ్రమ్ పెద్దాపురం టు లంబసింగ్ చాలా దూరం. అసలు అయినా రెస్ట్ తీసుకోకుండా వచ్చేసాము. ఇది యాక్చువల్గా రెయిన్బో రిసార్ట్స్. ఇంకొకటి ఎందుకంటే ఇక్కడికి ఫుడ్ కోసం వెళ్ళాము, ఫుడ్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తీసేసుకుని మళ్ళీ మేమే బ్యాక్కి వచ్చేసాము. ఇంకా ఫుడ్ అని చేసేసరికి మాకు 12 అయిపోయింది. నాకైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయించారు అజయ్ గారు. యాక్చువల్గా అక్కడ ఒక బాయ్ ఉంటాడు కదా రూమ్స్కి, అక్కడ తనతో అయితే వీడియో చేయించారు. ఆయన హడావడి అంత ఇంత కాదు. నేను అసలు ఇంత హ్యాపీగా ఉంటాను అనుకోలేదు. వీళ్ళు ఎవరంటే మాకు అక్కడ దొరికిన ఫ్రెండ్స్. యాక్చువల్గా వాళ్ళు యూపీ వాళ్ళు, కానీ వైజాగ్లో ఉంటారంట. ఆయన వచ్చి వాళ్ళు చాలా ట్రిప్స్కి వెళ్తూ ఉంటారంట, బ్రదర్స్. సో మాకైతే వాళ్ళు అక్కడ దొరకడం మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అజయ్ గారు అయితే అసలు ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు. నేను అజయ్ గారు చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయి ఎలా ఉన్నాము. ఆయన టైర్డ్ అయిపోయి నిద్ర వస్తుందని చెప్పేసి ఆ ఫేస్ చూసి నాకైతే నవ్వొచ్చింది. పక్కన క్యాంప్ ఫైర్ ఉంది, మేమైతే అన్నం తినేసి అక్కడి నుంచి ఇంకా రెస్ట్ తీసుకుందామని వెళ్తున్నాం. వాళ్ళు మాట్లాడుకుంటే మాకు కూడా వాళ్ళు మెమరీగా ఉంటుంది నాకు ఈ వీడియో అని చెప్పి నేను రికార్డ్ చేశాను. వాళ్ళు ఎలాగో జెంట్సే కదా అని చెప్పి మాకు టెంట్లో ఉండాలనిపించింది, అందుకే మేము టెంట్ తీసుకున్నామని చెప్పేసి అన్నారు. మాకు కూడా అప్పుడు టెంట్లో ఉండాలనిపించింది, కానీ వాష్రూమ్ ఉండదు, కామన్ వాష్రూమ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక మేమైతే వెళ్ళిపోయాము. పొద్దున్నే లేచిపోయాం, రెడీ అయిపోయాం. యాక్చువల్గా ఎప్పుడంత ఎర్లీగా లేవం మేము, కానీ ఆ వ్యూ పాయింట్ చూడాలి వెళ్ళాలి అని చెప్పి నైట్ నుంచి అనుకుని స్టార్ట్ అయిపోయాము పొద్దున్నే. మా రూమ్ నుంచి ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి, వ్యూ పాయింట్ దగ్గరికి. అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ కార్ పార్క్ చేసేసుకున్నాము. సో ఇక్కడ మేము మాట్లాడుకోవాలి ఒక జీప్ని, ఎందుకంటే కొండ పైకి వెళ్ళాలి. సో వాళ్ళు మేము కలిసి మాకు కూడా వాళ్ళు అక్కడ దొరికారు, లేదంటే మేమిద్దరమే అయిపోయే వాళ్ళం. వాళ్ళు కూడా మాతో ఉండి జర్నీ అంతట్లో కూడా మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. సో జీప్స్ చూస్తున్నాం అనమాట, ఒకరితో మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ మనం ఆటోకి వెళ్తే ఎలాగా ఉంటుంది లైన్, అలా ఉంటుంది అనమాట. ఒక జీప్ వెళ్ళాక ఇంకో జీప్ అని చెప్పేసి. ఈ బిజినెస్ అయితే అసలు చాలా బాగుంది. ఎన్ని జీప్స్ ఉన్నాయంటే అసలు అంత ఈజీగా డ్రైవ్ చేసేస్తున్నారు వాళ్ళు. చాలా చిన్నపిల్లలు, అంటే మరీ చిన్నపిల్లలు కాదు, బట్ ఓకే
చూడండి ఎర్లీ మార్నింగ్ చీకట్లో కూడా పైన మొత్తం మంచు ఎలా కనిపిస్తుందో మనకి. మేము వెళ్ళేసరికి చీకటిగా ఉన్న అలా కొంచెం కొంచెం వెలుగు వచ్చేస్తుంది, తెల్లారిపోతుంది. సో మాకు జీప్ దొరకడానికి కొంచెం లేట్ అయ్యింది. ఎక్కిన తర్వాత వెనకాల కూర్చున్నాము. సో అప్పుడు తీసుకుంటున్నాను అనమాట వీడియో. అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే అది మొత్తం కొండ కదా. సో వే అయితే అసలు ఈజీ కాదు, చాలా టఫ్. మేము వెళ్ళేటప్పుడు ఒక ముగ్గురు అబ్బాయిలు వచ్చారు బండి మీద కొంచెం మమ్మల్ని అలౌ చేయమని. కానీ వాళ్ళు వచ్చారా లేదా అని వెతుకుతున్నాం అనమాట. అప్పుడు వాళ్ళు బండి మీద ఎలా వచ్చేస్తారా అని. సో అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పై కొంచెం ఒక ఫ్యూ స్టెప్స్ వేస్తే వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం అనమాట. సో అదంతా రికార్డ్ చేస్తున్నాము. లోపలికి వెళ్ళినా టికెట్ కావాలి, వచ్చినా టికెట్ కావాలి, పార్కింగ్ టికెట్ కావాలి, ప్రతి దానికి అక్కడ ఫుల్ బిజినెస్, వాళ్ళకైతే అదే ఉపాధి. సో అంతా బాగానే ఉంది. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం అనమాట పైకి వెళ్ళడానికి వ్యూ పాయింట్కి. సో ఇక్కడ తీసుకుని మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. చాలా చలేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంత చలి అయితే లేదు. మేము ఆ పైకి వెళ్ళేసరికి ఫుల్ జనాలు, అస్సలు ఖాళీ లేదు కాల్ పెట్టడానికి కూడా. అంతమంది ఆ వ్యూ పాయింట్లో, ఆ హై వ్యూ పాయింట్లో అసలు అంత జనాలు ఎలా ఉన్నారా అనుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారు కొంతమంది, చూశారు కదా. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము కొంతసేపు. మా వెనకాల ఉన్న వాళ్ళందరూ రాజమండ్రి పిల్లలు అన్నమాట, కొవ్వూరు సైడ్ వాళ్ళు. వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా కలిసిపోయారంటే మాతో, ఇంకా చెప్పలేను. చాలా వాళ్ళ వల్ల మాకైతే ఫుల్ టైం పాస్ అయ్యింది. వాళ్ళు ఎంత బాగా నవ్వించారు, వాళ్ళ మాట తీరు అంత. ఎంతైనా రాజమండ్రి వాళ్ళే కదండి, మాకు త్వరగా కనెక్ట్ అయిపోయారు. తర్వాత సన్ రైజ్ వస్తుంది అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసి పెట్టాము, కానీ ఎంతకీ సూర్యుడు రాడు. అందరూ అక్కడ కొన్ని డైలాగ్స్ వేశారు, సూర్యుడు ఎక్కడున్నావు ఇలాంటివి. అక్కడంతా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే లెగిసిపోయాము. అప్పుడు కూడా 2 hours దాటింది కాబట్టి చాలా ఆకలేసింది. సో కొంచెం ఫోటోషూట్ చేసుకుందామని చెప్పి కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫైనల్గా కొంచెం సూర్యుడైతే పైకి అలా వస్తూ ఉన్నాడనమాట. అందుకోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఫైనల్గా సూర్యుడైతే పైకి అలా వస్తూ ఉన్నాడనమాట. కానీ నాకు అది చంద్రుడిలా కనిపిస్తున్నాడు ఏంటి అంత చిన్నగా, అస్సలు రెడ్గా లేకుండా వైట్గా ఉన్నాడు ఏంటో నేను చాలా క్వశ్చన్స్ అడిగేస్తాను అనమాట అజయ్ గారిని. చూడండి అందరూ ఆ సన్ రైజ్ కోసం ఎంత వెయిట్ చేశారో, అందరూ వీడియోస్ తీసుకుంటూ. అది అయిపోయాక ఇంక మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయితే లేదు మాకు, జస్ట్ జర్నీని ఎంజాయ్ చేసాము వాళ్ళు మేము కలిసి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము బ్యాక్కి వచ్చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి వేరే ప్లేసెస్కి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఇక్కడ నుంచి చాలామంది పైకి వెళ్ళేటప్పుడు జీప్లో వెళ్ళారు, రిటర్న్లో వచ్చేటప్పుడు నడిచి వెళ్ళారనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎగ్ దోశ, ఇడ్లీ అయితే మేము తీసుకున్నాము. బాగానే ఉంది టేస్టీగానే. ఇక్కడ దోశ వేయడం అయితే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. అంటే అందరూ ఏదో ఒక వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, ఎవ్వరు అసలు ఖాళీ లేరు. అక్కడ చాలా రిమోట్ ఏరియా కదా, సో అక్కడ వాళ్ళకి ఏమి కూడా ఆప్షన్స్ ఉండవు వేరే జాబ్ కూడా వెళ్ళడానికి. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు. నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను ఎక్కువ దోశ ఫేవరెట్ అనమాట, ఎగ్ దోశ అయితే మరీను. సో నాకు ఒకరు చెప్పారు ఇక్కడ ఎగ్ దోశ బాగుంటుంది అని చెప్పేసి లంసింగ్లో. సో అందుకని నేను ఎగ్ దోశ చేయించుకుంటున్నాను ఆ అమ్మాయితో. ఈలోపు అజయ్ గారు ఇడ్లీ అవి తీసుకోవడానికి వెళ్ళారనమాట. కొంచెం ఎర్లీ మార్నింగే లేవడం వల్ల ఏమో కొంచెం ఆకలిగా అనిపించింది, నేను వెయిట్ చేయలేకపోయాను ఆకలికి. బట్ ఒక బ్లాగర్గా నేనైతే అన్నీ రికార్డ్ చేయాలి కాబట్టి రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొని నేను ఇంకా కార్లో కూర్చుని పోయాను. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని అంత అయిపోయాక మళ్ళీ కొంతసేపు తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది కదా మనకి అక్కడ దగ్గరలో, అందరూ వెళ్తారు కదా, విజిట్ చేస్తున్నారు అక్కడ. సో స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళి మెమరీగా అయితే స్ట్రాబెర్రీస్ తీసుకుందామని అయితే వచ్చేసాము ఇక్కడికి.
స్ట్రాబెర్రీస్, అలాగే అక్కడ జామ్ కూడా చాలా బాగుంది. అవన్నీ అయితే మేము ఇక్కడ తీసుకొని వచ్చాము. కొన్ని ఫొటోస్ తీసాము ఫామ్ హౌస్లో ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మాకు అప్పటికే చెప్పాను కదా, రాజమండ్రి అబ్బాయిలు మాకు పరిచయం అయ్యారని చెప్పేసి, చిన్నపిల్లలు వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట మేము కూడా. ఇదిగో వచ్చేసామండి, ఇదే మన స్ట్రాబెర్రీ ఫామ్ లంసింగ్లో. మోర్ దాన్ 5 acres పైన ఉందనుకుంటా, ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు అటు సైడ్ కూడా. ఎంతమంది ఉన్నారంటే ఆ ఫామ్లో అక్కడ స్ట్రాబెర్రీస్ పిక్ చేయడానికే చాలా జనాలు ఉన్నారనమాట. ఓ సైడ్ నుంచి సేల్స్ ఒకరు, అలా జామ్ ఒకరు, అలా ప్రతిదీ చెక్ చేసుకుంటున్నారనమాట. నాకైతే భలే నచ్చింది. చూడండి, మనకు కనిపిస్తున్నాయి కదా గ్రీన్ స్ట్రాబెర్రీస్, అంటే చిన్న స్ట్రాబెర్రీస్ అనమాట. అవి ఇంకా ముగ్గకుండా పచ్చివి, తర్వాత ముగ్గిని కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇవి ఆల్రెడీ పిక్ చేస్తారు. వేరే వెనకాల ఉన్న తోటల్లో ఇంకా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. అవి కూడా చూసేద్దాం ఒకసారి వెళ్ళి. యాక్చువల్లీ ఆ రోజు మన బర్త్డే అనమాట. అది నా బర్త్డే అవుట్ఫిట్ అజయ్ గారు నా కోసం తీసుకున్నది. నాకైతే భలే నచ్చింది. ఇది యాక్చువల్గా యామీ డిజైన్స్ నుంచి తీసుకున్నాము. చాలా పేజెస్లో చూశాను, బట్ ద కాస్ట్ ఇందులో చాలా ఎఫోర్డబుల్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. అజయ్ గారు నేనైతే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్తున్నాము. ఇంకా అవతల కూడా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్తున్నాం అనమాట. తర్వాత అజయ్ గారు నీకేదో సర్ప్రైజ్ ఉంది, నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పి నన్ను అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నారు. అది ఏంటా అంటే ఫైనల్లీ ఇది రోప్వే అన్నమాట. నాకు చాలా భయం వేసింది. నేను అసలు ఎప్పుడు ఎక్కలేదు. నేను ప్రతిదానికి అల్లిపోతూ ఉంటానన్నమాట. నేను చేయగలను అని కూడా నేను అనుకోలేను. బట్ అజయ్ గారు చాలా సపోర్ట్ చేశారు. బట్ టెన్షన్ అయితే ఉంది. బర్త్డే రోజే ఏమైనా అయిపోతుందా, పైనుంచి పడిపోతానా అని బతిమలాడతాను అనమాట అజయ్ గారిని. అజయ్ గారు వద్దండి అని. బట్ ఓకే, అడ్వెంచర్స్ చేయాలి, ఇట్స్ ఓకే, తక్కువ దూరమే కదా, త్వరగా దిగిపోదాము అని ఫిక్స్ అయ్యి నేను ఇంకా ధైర్యంగా, ఎలాగో ఉన్నారు అందరూ వాళ్ళ ముందు కూడా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఓకే అని చెప్పేశాను. అజయ్ గారు అడుగుతున్నారు కదా ఇంకా అన్నిసార్లని. సరే నేను ఎంజాయ్ చేద్దాము, నా బర్త్డే రోజు నేను ఇలా చేశానని నాకు మెమరీ ఉంటుందని చెప్పేసి నేను ఓకే చెప్పేశాను. కిందైతే నాకు మొత్తం అరేంజ్ చేస్తున్నారనమాట అవన్నీ కట్టి. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకుని పైకి వెళ్ళాలి. ఇప్పుడు అది కూడా చాలా దూరం, అది పైకి కొండ ఎక్కాలి. ఇప్పుడు నేను ఆ కొండ కూడా నేను ఎలా ఎక్కాలని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. బట్ తప్పదు కదా, ఎక్కాలి కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం పైకి. ఫస్ట్ అసలు ఎక్కే వరకు చాలా టెన్షన్ ఫీల్ అయిపోయాను, అసలు ఎలాగా అని చెప్పి. కానీ వన్స్ అక్కడి నుంచి నాకు రోప్ వదిలినప్పుడు నిజంగా ఎంత థ్రిల్లింగ్ ఉందంటే, ఎంత ఎంజాయ్ చేశానంటే అసలు నేను చెప్పలేను. అక్కడ నేను ఆయనకి బాయ్ చెప్తున్నాను, ఓకే, కానీ చాలా టెన్షన్గా ఉంది. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. కాళ్ళు వదలగానే ఇంక వదిలేసాను. ఇంక దేవుడా నా భారం ఇంక నీదే, నువ్వే నన్ను చూసుకోవాలని చెప్పి ఒక్కసారిగా జుప్ మన వదిలేడు అతను. వదలగానే అసలు ఎంత హాయిగా అనిపించిందంటే నాకు నిజంగా ఫుల్ ఎంజాయ్ చేశాను. అది నేను చెప్పలేను ఇంకా ఆనందాన్ని. ఆ తర్వాత అసలు ఎవరు ఇలా చెయ్యరు కదా, లంసింగ్ వెళ్ళి హౌసీ ఆడేవాళ్ళు మేమేనేమో. ఫస్ట్ చెప్పాను కదా రాజమండ్రి బ్యాచ్ ఒకరు వచ్చారని చెప్పేసి, వీళ్ళందరూ అనమాట. నా ఎదురుగా ఉన్న 2 తమ్ముళ్ళు అయితే అసలు హైలైట్. వాళ్ళు నిజంగా ద బెస్ట్ అసలు నా జర్నీలో. ఎంత స్పాంటేనియస్గా మాట్లాడేవారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ తమ్ముళ్ళు, నిజంగా చాలా థ్యాంక్స్ రా, మీరు నాకు అక్కడ దొరకడం నేను నిజంగానే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ బ్యాచ్ నాకు దొరకడం, లైఫ్లో మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేమిద్దరమే వెళ్ళామని అనుకున్నాం, కానీ మీరు నాకు అంత సపోర్ట్గా ఉంటారని మేము అనుకోలేదు. అజయ్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. ఫైనల్గా అంతా అయిపోయింది. ఇంకా అక్కడ ఏం లేదు చూడడానికి. ఫైనల్గా వాటర్ ఫాల్స్ చూసే వచ్చేద్దాం అనుకున్నాం, కానీ మా అదృష్టమో వాళ్ళ దురదృష్టమో తెలియదు, కానీ రోడ్స్ అన్నీ బ్లాక్ అనమాట. సో ఇక్కడ అంతా ఒక్కసారి చూసి మళ్ళీ నేను వస్తానని వాటికి చెప్పేసి బాయ్ అయితే చెప్పేసి అక్కడి నుంచి అయితే మధ్యాహ్నమే 3కి లోపే స్టార్ట్ అయిపోయాం మేము. వచ్చి లగేజ్ అన్నీ సర్దుకున్నాం. అదే మా రూము. మేము తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నర్సీపట్నం వచ్చాము. నర్సీపట్నంలో అజయ్ గారు వాళ్ళ ఫ్రెండ్ని అది కలిసేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మాతో చెప్పాను కదా రాజమండ్రి తమ్ముళ్ళు, అలాగే వాళ్ళ ఒక అక్క కూడా మాతోనే కార్లో వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాము. అరకు
కాఫీ ఉంది కదా, ఇక్కడైతే టేస్ట్ అయితే అద్దిరిపోయింది కాఫీ. అన్నవరం హైవే మీద ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి కంపల్సరీ. నాకైతే తెగ నచ్చింది. ముందు కొంతసేపు అక్కడ ఉండి రెస్ట్ తీసుకొని కాఫీ తాగేసి వాళ్ళ కార్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళని పంపించి మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం ఆ రోజు. ఇలా అయితే నా బర్త్డే బ్లాగ్ అలాగే లంసింగ్ బ్లాగ్ ఇలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.